వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ. నేను ప్రసన్న. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం కూటమి అభ్యర్థుల బహిరంగ సభలో ఒరిస్సా ఎంపీ భువనేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 5,000 మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. భాజపా, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులకు తన వంతు మద్దతు తెలిపారు. ఈ సభలోని సినీ నటులు పృథ్వీరాజ్ ప్రత్యక్ష ఆకర్షణలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఒరిస్సా ఎంపీ భువనేశ్వర్ కళ్యాణ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఎంతో ఉందని, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని, ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అన్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని పరిశ్రమలు స్థాపించవలసిన ఆవశ్యకత ఉందని, నన్ను గెలిపించినట్లయితే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నాతవరం మండలంలో చిక్కుడుపాలెం, గుమ్మడికొండ, తాండవ వంటి ఎన్నో బ్రిడ్జిలు నిర్మించామని, పలు గ్రామాలకు రోడ్లు సౌకర్యాలు కల్పించామని అన్నారు. అనంతరం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కనీసం అభివృద్ధి గురించి మాట్లాడలేదని విమర్శించారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎంపీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తుపైన, నాకు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముసలివాళ్ళని మోసం చేశారు. జగన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడుతాను. అమ్మా ఆ రోజు ఏమన్నాడమ్మా, ఈ ఆడవాళ్ళ సభ్యుతుంది అక్కలారా, చెల్లెళ్ళారా, నేను వస్తే బ్రాందీ సభలు తీసుకెళ్తాడమ్మా, తీసారమ్మా. ఇప్పుడు ఏం చేస్తారమ్మా, ఏం చేస్తారు? ఓడిస్తారా చెప్తారా? చెప్పాలి మరి అవును. అది నేనేమన్నానంటే, ఇవాళ మందు రేట్లు పెంచి మన మగవాళ్ళకి తాగించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి నికృష్ట సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాకు చేస్తున్నాం. బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాం. ఎందుకు పోటీ చేస్తున్నామంటే దానికి ఆరోపణలు తెలుసుకోవాలి. ఈ రాష్ట్రం సగం నాశనం అయిపోయింది. ఈ సైకో గారి పరిపాలన నాశనం చేశాడు. ఇక సైకో అంటే ఎవరండి? పనికిమాలి సన్నాసన కొడుకాడు. ముఖ్యమంత్రి చేశారు మీరు అందరూ కలిపి. రాష్ట్రాన్ని సర్వం నాశనం చేశాడు. అప్పులు పాలు చేశాడు. ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. ఇసుక కూడా అమ్మిస్తున్నాడు, గ్రావెల్ అమ్ముకున్నాడు, ఆఖరి గంజాయి కూడా అమ్ముకున్నటువంటి జాతకాన్ని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను. అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అంటే మీరంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనం విశాఖపట్నం వచ్చాడండి, వచ్చి అంటాడు నేను 199% పనులు హామీలు అమలు చేశాను అన్నాడు. ఏంట్రా అమలు చేశావు అని ఒకసారి మీరు అందరూ కూడా అడగవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం అతను చేసిన పాపాలకంతా రేపు 13వ తారీఖు మీరు బటన్ నొక్కి శిక్ష వేస్తారు. అవునా కదా? వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా చేసిన పనులు ఏ విధంగా దోచుకున్నారో ఈ రాష్ట్రంలో అంతా కూడా ఆయన లండన్ లో ఉన్న, అమెరికాలో ఉన్న తీసుకొని వచ్చేసి వారికి ఏ విధంగా డబ్బులు రాబట్టి ప్రభుత్వంలో మళ్ళా ప్రజలకు అందజేస్తామని నిన్న రాజంపేటలో ప్రధానమంత్రి గారు చెప్పారు. శ్రీ సీఎం రమేష్, honorable MLA candidate of Narsipatnam and your popular leader, we are proud of him to be here today, and today is a special day for all of us. We have gathered here to welcome Sri CM Ramesh ji and our MLA Narsipatnam and the senior leaders of the party. ఇక్కడ పథకాలు ఆపేస్తారు, మీ ప్రయోజనాలు నాశనం అయిపోతుంటే ఏమీ ఆపరమ్మా. మా ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 4 రోజుల క్రితం మేము ప్రచారానికి బయలుదేరినప్పుడు కూటమికి అద్భుతంగా మెజార్టీలు ఇవ్వండి, పథకాలు ఎక్కడా ఆగవు. మా దగ్గర అధికారం లేకపోయినా ₹1 ఎక్కువ వేసి మేము ఇప్పుడు దాకా ఆదుకున్నాం చాలా మందిని. అలాంటిది మా దగ్గర పవర్ ఉంటే ₹10 ఎక్కువ వేసి మీకు అద్భుతమైన పథకాలు ఇంతకుముందు
ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అంటే సీఎం రమేష్ గారు అనున్నా. ఎందుకంటే వారు వన్ సైడ్ డిసైడెడ్ ఇక్కడ